ఇది కూడా ప్రజలు కూడా అందరూ కూడా అర్థం చేసుకుంటారని మేము భావిస్తాం. కాదు సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు అన్నారో చమురు ధరలు తగ్గుకుంటా పోయాయి కదా ప్రపంచవ్యాప్తంగా. ఈ దేశానికి సంబంధించి ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలోనే ఇప్పుడు ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాల పట్ల పెరిగినప్పుడు పెరగడం ఒక ఎత్తు, అంటే మేమందరము గమనిస్తాము. కానీ తగ్గిన తర్వాత కూడా పెంచడం అనేది ఎవరి కోసం అండి? కోటీశ్వరులను చేయడానికి, ఎవరి కంపెనీలను లాభాల నడిపించడానికి? పేద ప్రజల రక్త మాంసాలే దొరికినాయండి. ప్లీజ్ గో హెడ్ సాయి కుమార్ గారు. ఈ విషయం కూడా ప్రభుత్వ పరంగా ప్రధాన అధికారంలో ఉన్న పార్టీగా బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వ విధానం నడిపిలో సాధక బాధలు వర్గంగా ఉంటాయి. ప్రతిపక్షంగా వాళ్ళ వాదన వినిపించిన అవసరం ఉంది, అది కరెక్టే. ప్రతిపక్షం చేసే విమర్శలు కూడా నేను సమర్థ విమర్శగానే ఆలోచిస్తాం. ఆ విమర్శలు ప్రజలకి కూడా మనం అందరం చెబుదాం. కాకపోతే ప్రభుత్వం నడిపే విధానంలో కూడా ఈ రోజున మన గ్యాస్ ధరలు సుమారు 14,700 కోట్ల నష్టంలో నడుస్తున్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేసినా మనం ఎవరు చేసినా ప్రభుత్వ డబ్బుని కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కట్టే వాళ్ళ డబ్బులు కానీ ప్రభుత్వం సేకరించిన ఈ డబ్బులు విషయంలోనే అందరికీ సర్దుబాటు చేయవలసి ఉంది. ఇది ప్రజలు కూడా అందరూ కూడా మరి ఆలోచించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటారని మేము భావిస్తాం. ప్రస్తుతం ఏదైతే ట్యాక్స్ లో 12 లక్షల రూపాయలకు నో ట్యాక్స్ అని చెప్పారు. ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో దానికి ఆ ట్యాక్స్కు సంబంధించిన 12 లక్షల రూపాయల ట్యాక్స్ను ఈ గ్యాస్ నుంచి ఏదైతే 50 రూపాయలు పెంచడంలో దీన్ని దాంట్లో సర్దుకుంటారు అని మీ భావన అదేనా అండి? మీ ఉద్దేశం అదేనా? కేవలం అది కాదే కానీ ఎన్నో సంవత్సరాలుగా మరి మధ్యతరగతి ప్రజలందరూ పోరాటం వల్లే 14 లక్షలు ప్లస్ 70,000 కూడా ఉంది, 14 లక్షలు కూడా ఉంది. అది 14 లక్షల పైనే ఉన్నది. దానికి దీనికి ఏమి సంబంధం లేదు. కాకపోతే ఇది మీరు అన్నిజా భావించకండి, 50 రూపాయలు పెంచడం అనేది జరిగింది. కానీ ఇది బాధాకరమైన విషయమే. ఈ విషయంలో కూడా మన ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం వాళ్ళు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపింది. మరి వారు కూడా ఈ ఎక్సైజ్ సుంకం పెంచారు. ఈ ఎక్సైజ్ సుంకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదాయం వస్తుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వాళ్ళు 50 రూపాయలు పెంచి 20 రూపాయలు తగ్గించవచ్చు. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూత్రంలో కలిసి పనిచేయాలి. మరి మీరు బాధనుకున్న వాళ్ళని కూడా మరి వాళ్ళు తగ్గించే అవసరం కూడా వాళ్ళకు ఉంది. మరి మేధావులుగా కానీ మీ అందరూ కూడా ఈ విషయం ఎక్సైజ్ సుంకం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం మీకు తెలుసు. ఈ విషయంలో కూడా మరి పేద ప్రజల గురించి కూడా ఆలోచించవలసి ఉంది. ఇంకో చిన్న విషయం నేను చెప్తాను. ఇది కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఇందాక మేడం గారు చెప్పినట్టు కూడా ఈ 15 రోజులు కూడా రేపొద్దున మరి తగ్గితే భారత పేద కూడా తగ్గిస్తారని మనం ఆశిద్దాం. తగ్గియాలని కూడా మేము చూస్తుంటాం. మాకు పెంచాలి, పేద ప్రజలకు ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉండదు. మరి అందరూ పేద ప్రజలకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి అన్ని విధాలు ఆదుకుంటోంది. ఈ ఒక్క విషయం కూడా సద్భావనతో వాళ్ళు కూడా ఆలోచిస్తారని మేము భావిస్తాం. రైట్ సార్, ఒకసారి శివకుమార్ గారి దగ్గరికి కాంగ్రెస్ నాయకులు అయినటువంటి శివకుమార్ గారు కూడా ఇప్పుడు మనతో జాయిన్ అయిపోయారు కాబట్టి శివకుమార్ గారు నా మాట వినబడుతుందా అండి మీకు? శివకుమార్ గారు